ఈ ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు మంచె మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకానొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చున్నారు. కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారం పోతనా నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఏం చేస్తావో తెలుసా, నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు, తెలుగులో రాయి అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు, అయా మీరు ఆనతిచ్చారు, నేను వ్రాయడం ఏమిటి భాగవతం, పలికడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికగ విరుండుగాధ పలుకగనేలా. ఎంత వినయంతో చెప్పారో చూడండి.